జూన్ 8వ విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్ఏఎంఎస్ డిపార్ట్మెంట్లో మరణించిన 10 మంది కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఇదే అంశంపై శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఘటన జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. చనిపోయిన 10 మంది కార్మికులతో పాటు క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు వామపక్ష పార్టీల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కులో జూన్ 8వ తారీఖున జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయారు. అనేక మంది గాయాల పాలై ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ రోజు హఠాహుటిన వచ్చిన మన లోకేష్ బాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదు. పైగా ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితుంది. నారా లోకేష్ బాబు గారు పెద్ద తరహాగా వ్యవహరించాల్సింది పోయి ఆయన మీ కుటుంబంలో కార్మిక సంఘాల వాళ్ళు కార్మికులకి న్యాయం చేయండి, పరిహారం ఇవ్వండి అని అడిగితే మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయారని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ విషయాలన్నీ మాట్లాడతారు, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు. కేవలం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కొనసాగిస్తున్నారు. అంటే పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చడం, వారికి పెట్టుబడులు చేకూర్చడమే తప్ప కార్మికుల యొక్క వేతనాల గురించి కానీ వాళ్ళ అభివృద్ధి కానీ పట్టించుకోవట్లేదు. ఈరోజు విశాఖలో జరిగిన దుర్ఘటనకు ప్రధాన కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా మేము సిఐటియుగా కార్మిక సంఘాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దుర్ఘటన జరగడానికి 6 నెలల ముందే అక్కడ సరియైన సౌకర్యాలు లేవు. పర్మనెంట్ ఉద్యోగుల్ని 2000 మందిని తొలగించారు. కాంట్రాక్ట్ కార్మికులు, సీనియర్స్, అనుభవం ఉన్న వాళ్ళని 6000 మందిని తొలగించారు. ఇది నష్టం జరుగుతుంది, అనుభవం ఉన్న వాళ్ళని తీసేస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఇది యాజమాన్యం యొక్క తప్పుడు విధానాల ఫలితంగానే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రెండోది, నాసిరకం మెటల్ను వాడుతున్నారు. కాబట్టి ఈ నాసిరకం మెటల్ను వాడటం వల్ల ప్రమాదాలు జరిగింది. అక్కడ లేడర్స్ సక్రమంగా లేకపోవటం వల్ల దానిపైన కూడా కనీసం ప్లేట్లు కూడా అమర్చకపోవటం వల్లే ఈ ద్రవం వణికి కార్మికులు చనిపోయిన పరిస్థితుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చనిపోయిన కార్మికులకి ₹1 ఇవ్వాలి. ఈ ₹1 అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో ఎల్జీ ఫార్మర్స్లో ప్రమాదం జరిగితే క్షణాల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేయంలోనే వెంటనే ₹1 ప్రకటించారు. ఒక ప్రైవేటు సంస్థలో చిన్న సంస్థలో ప్రకటించినప్పుడు ఒక ఉక్కు కర్మాగారం రాష్ట్రంలో తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కులో కార్మికులు చనిపోతే ఇంతవరకు పట్టించుకోలేదంటే ఈ కార్మిక వర్గం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే చనిపోయిన వారికి ₹1, అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకున్న వారికి ₹50 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. జూన్ 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు విశాఖలోని విశాఖ ఉక్కులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, అంటే హాట్ మెటీరియల్ని ల్యాడర్ మీద తీసుకెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మందికి అక్కడక్కడే మరణించగా ఒక 6 మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై చికిత్స పొందిన పరిస్థితి చూసాం. వీటన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలే కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనే కుట్లత్వంతో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి నాణ్యమైనటువంటి ఉక్కు మెటీరియల్ పంపించకుండా నాసిరకమైనటువంటి మరి వార్ మెటీరియల్ పంపిస్తూ ఉంది. అంతేకాకుండా యంత్ర పరికరాలు రిపేర్ చేయించుకోకుండా, కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కూడా అందించుకోకుండా మరి సీనియర్లు అయినటువంటి కార్మికుల మొత్తాన్ని కూడా తొలగించేసి ఉన్న కొద్ది మంది కార్మికుల మీదే పని భారం మొత్తం మోపడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురై మానసిక అశాంతికి గురవుతూ మరి పని విధానంలో లోపాలు జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి కార్మికులు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం తీసేసి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కుట్లత్వంతో మరి 4 కోళ్లు తీసుకొచ్చి యజమానికి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కి సొంత గనులు కేటాయించుకోకుండా మరి మెటల్ లాంటి కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు మాత్రం మరి ఉక్కు ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలు మొత్తం కూడా దానికి గనులు కేటాయించాలని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర అభ్యర్థించడం అంటే మరి ప్రభుత్వ రంగ సంస్థల మీద లేకపోతే కార్మిక వర్గం మీద ఈ ప్రభుత్వాలకి ఉన్నటువంటి ప్రేమ ఏంటనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. మరి భవిష్యత్తులో కార్మిక పట్ల అశ్రద్ధ చూపితే, అంతేకాకుండా ఈ కార్మిక రంగం పట్ల అంటే కార్మిక
సంపద సృష్టికర్తలండి కార్మికులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీరని ఇబ్బందులు పడతారని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏఐటీసీ హెచ్చరిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలని చెప్పుకుంటూ 8వ తారీఖున జరిగినటువంటి ఘటన ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి వైజాగ్ సిటీ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది నిజంగా ప్రభుత్వ హత్యలని చెప్పాల్సి వస్తూ ఉంది. తక్షణంగా గతంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ప్రమాదమే జరిగితే 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 48 గంటల్లో నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల, పేదవాళ్ల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందనేది వైజాగ్ స్టీల్ ప్రమాదమే కనపడతా ఉంది. అనుభవం లేని డిప్యూటీ సీఎం గారేమో నాకు అనుభవం లేదంటే, ఒక అనుభవం లేని డిప్యూటీ సీఎంని ఆంధ్రప్రదేశ్కి ఉండటం మన దౌర్భాగ్యం అని అనిపిస్తూ ఉంది. అనుభవం లేని లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారా? పేదలు ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఎక్కడ ఏ దేశం బాగుపడాలన్నా కార్మికులే కర్షకులే కారణం. అలాంటి కార్మికుల్ని, అలాంటి పునాదులు లాంటి కార్మికుల్ని వదిలేసి ఇవాళ పేపర్ ప్రింట్ చూస్తే ఇవాళ ఒక యాడ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క 6,000 మంది ప్రైవేటుగా 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, 2,000 మంది పర్మనెంట్ కార్మికుల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో తొలగించి ఇవాళ జేఎస్డబ్ల్యూ పెట్టుబడిదారులకు సంబంధించిన జేఎస్డబ్ల్యూకి శంకుస్థాపన చేస్తున్నారు ఇవాళ మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు. 8,000 మంది కార్మికులు పొట్టగొట్టి ఇవాళ 2,000 మందికి మేము ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది దుర్మార్గం. ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల ఏదైతే దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, ఇది చాలా మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. మరీ దుర్మార్గం ఏంటంటే చనిపోయి ప్రాణాలు పోగొట్టుకొని, ఒకప్పుడు ప్రాణాలు త్యాగంతో ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు 30 మంది పైచీలకు ప్రాణాలు పోగొట్టుకొని ఫ్యాక్టరీని నిలబెట్టుకుంటే ఇవాళ అదే ప్రాణాలు బలికొని, అదే ప్రాణాలు తీసి వాళ్ళ ప్రభుత్వం హత్యలు చేసి పొమ్మనకుండా పొగబెట్టి వాళ్ళ కార్మికుల్ని బలవంతంగా, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళని ఫ్యాక్టరీల్లో నుంచి బలవంతంగా నెట్టేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఇది నిజంగా దుర్మార్గం. ఈ వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వం ఉన్ననాళ్ళు స్వయంగా కేంద్ర మంత్రి గారే ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ఆగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని. అలాంటిది ఇవాళ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకి ఒత్తాస పలుకుతూ ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపుతూ మా దౌర్భాగ్యం ఏంటంటే ఒక భయం ఏమొస్తుంది, రేపు చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి పదవి కూడా ఎక్కడ ప్రైవేటు వాళ్ళకి, పెట్టుబడిదారుల వాళ్ళకి కూడా అప్పచెబుతారేమోనని మాకు భయంగా ఉంది. మేము ఓట్లేసి మేము గెలిపించిన తర్వాత మా పరిపాలన చేయలేకపోతున్నాం. ఆర్టీసీ చూస్తే ప్రైవేటైజేషను, ప్రతి మెడికల్ కాలేజీలు చూస్తే ప్రైవేటైజేషను, విద్య, వైద్యం, రవాణా ప్రతి రంగాన్ని ప్రైవేటైజేషన్ చేసే కాడికి ఇంకా మీరెందుకయ్యా ముఖ్యమంత్రులు? మేమెందుకయ్యా ఓట్లేయటం? మేమెందుకు పన్నులు కట్టిన డబ్బులతో మీరు విలాసాలు? ముఖ్యమంత్రికి ఒక హెలికాప్టరు, ఉప ముఖ్యమంత్రికి ఒక హెలికాప్టరు, తర్వాత ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక హెలికాప్టరు, ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కార్మికులు పొట్టగొట్టి ₹1 కోటి వాళ్ళ నష్టపరిహారం ఇవ్వడానికి మీకేమైంది? కార్మికులకి ప్రాణాలు పోగొట్టుకున్న ₹1 కోటి వాళ్ళ ప్రాణం విలువ చేసుద్దా? మీరు లెక్కేస్తున్నారా? ప్రాణాలు విలువ కట్టగలరా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 కోటి ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే క్షతగాత్రులకు కూడా ₹50 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇవ్వని పక్షంలో ఎన్ని పక్షాలు వస్తే అన్ని పక్షాలతో కలిసి కార్మికుల పక్షాన మేము అండగా ఉండి మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.